వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు సాటర్డే కదా, 3 ప్రోమోస్ అయితే వచ్చేసాయి ఆల్రెడీ. సో ఎప్పుడైనా కూడా సాటర్డే లేట్ అయ్యేది, ఎందుకంటే ఈసారి వైల్డ్ కార్డ్స్ అలాగే వీళ్ళు ఎలిమినేషన్ అయిపోవాలి కాబట్టి ముందుగానే స్టార్ట్ అయిపోయింది ఎపిసోడ్స్ అనేవి. సో నిన్ననే స్టార్ట్ అయింది. ఈ రోజు మన నైనిక ఎలిమినేట్ అయిపోయింది. అట్లే లాస్ట్ రౌండ్ లో ఎవరున్నారు అనేది కూడా డిస్కస్ చేద్దాము. ప్రోమోలో మళ్ళీ మణికంఠ కార్నర్ అయ్యాడా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఎందుకంటే నేను ఒక ప్రోమో అయితే రివ్యూ చేశాను, అది కొంచెం లైక్ చేసి చూడండి. నేను చాలా బాగా చెప్పాను, ఎందుకంటే ఖచ్చితంగా మణికంఠ టాప్ 5 లో ఉంటాడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏమైనా హింట్స్ చెప్తే తప్ప, లేదంటే వైల్డ్ కార్డ్స్ మణికంఠతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా అందరికైతే అర్థమైపోతుంది. ఎంతో కొంత హింట్స్ అయితే చెప్పేశారు మణికంఠ ఫాలోయింగ్ ఉందని. సో మరి మండే నామినేషన్స్ వేస్తారా వేయరా, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇప్పుడు ఈ క్లాన్ వాళ్ళ కొత్త వైల్డ్ కార్డ్స్ వాళ్ళని ఏమంటే మాత్రం మణికంఠ నేయరు. వాళ్ళని అంటే ఇంకా మణికంఠకైతే తప్పించుకోవచ్చు. లేదు ఎవరికి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా వేయచ్చు అంటే మణికంఠకు పడే అవకాశం ఉంటది. ఎందుకంటే మైండ్ లో వాళ్ళకు ఒక ఇది వచ్చేసింది అందరికి. నాకు తెలిసి వేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇంత ఏడ్చుకుంటూ మేము ఇంత సపోర్ట్ ఇచ్చినాము, మేము ఇంత ఓదార్చినాము, ఇట్లా పట్టుకొని మేము ఎంత ఓదార్చినాము, మేమే చెడవుతున్నామా జనాల దృష్టిలో, అయితేనే మంచి అయిందా, ఇతనికి సింపతి వచ్చిందా అన్న ఒక ఇదిలో వాళ్ళు బాగా ఇట్లా క్రియేట్ చేసుకున్నారు అనమాట. గర్జి పెట్టుకున్నారు, ఎట్లా సేవ్ అవుతుండే వెళ్ళిపోతాడు అని. మేము ఏదో జాలి చూపిస్తే మా మీదనే మేకై కూర్చున్నాడే అని ఒక బాధ అనమాట వాళ్ళు. సీతనైతే ప్రతిసారి ఆ జాతకం విషయంలో కూడా లైవ్ లో మనకు చూపించారు కానీ ఎపిసోడ్ లో చూపించలేదు. లైవ్ లో ఏం చెప్పిందంటే, నువ్వు ఇంకా ఈ వారం ఒక్కటే, నీకు నెక్స్ట్ వీక్ నువ్వు వెళ్ళిపోతావు అని అంటది. నిన్న కూడా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గర నబీలు సీత మణికంఠ కూర్చుంటే ఇట్లా సంజయ్ లాగా చెప్పుకుంటాడు మణికంఠ, సీత నేను ఎప్పుడు ఇట్లనే ఉంటా, నేను 100వ రోజు వచ్చినా కూడా నేను ఇట్లనే ఉంటాను, నన్ను అట్లా ఉండవు అనుకుంటున్నావు అంటే, నువ్వు 100వ రోజు దాకా ఉండవులే. ఇట్లా చిన్న చిన్న మాటలే గుచ్చేలాగా ఉంటాయి. సో మళ్ళీ ఇంకో దగ్గర కూడా బయట గార్డెన్ ఏరియాలో మాట్లాడుకున్నప్పుడు కూడా నాకైతే తెలుసు ఎవరు వెళ్ళిపోతారో నెక్స్ట్ అని అంటది. అంటే మణికంఠ ఎవరు అని అడిగితే అప్పుడు కూడా ఏం చెప్తుంది, నీకు చెప్తే నువ్వు ఫీల్ అయిపోతావు, అందుకే నేను చెప్పట్లేదు అంటది. అంటే తనే ఎలిమినేట్ అయిపోతాడని. సీత కొంచెం ఫస్ట్ లో ఉన్నంత జెన్యున్ గా నాకు అనిపించట్లేదు. కొంచెం ఆమె బిహేవియర్ మారింది. ఎప్పటి నుంచి తెలుసా, సీతను చీఫ్ గా తీసేసినప్పటి నుంచి ఆమె బిహేవియర్ మొత్తం చేంజ్ అయింది. నబీల్ అనడం కానీ, ప్రేరణ అనడం కానీ, అంటే తనే ఉండాలి ఆటలో, తనే ఆడాలి, తనే ఉండాలి అని ఒక ఇదిలో తను ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కావట్లేదు. కానీ జెన్యున్ గా లేదనిపిస్తుంది. ఇప్పుడైతే మాటలు వదులుతూనే ఉంది. ఈ రోజు కూడా ఎపిసోడ్ లో మళ్ళా సీత పెడుతుందో లేదో చూడాలి. విష్ణు, నిఖిల్ వీళ్ళైతే ప్రేరణ అయితే మణికంఠకే సెల్ఫిష్ అని ట్యాగ్ ఇచ్చేసారు. మళ్ళీ నీది నువ్వే, మనకు తనే ఉండాలి, అన్నిట్లలో తనే ఉండాలి, సెల్ఫిష్ గా ఉంటున్నాడు, తనదే తీసుకురావాలి, తనదే చెయ్యాలి, తనదే చెప్పుకుంటున్నాడు. అందరూ చెప్పుకుంటాడు, అందరూ ఏడుస్తున్నారు. అసలు తనని ఎందుకు సింపతి అంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు సీత ఏడవదా, యష్మి ఏడవదా, మరి వీళ్ళు దొంగ ఏడుపులా, మరి ఏందో నాకు అర్థం కావట్లేదు. మణికంఠన్ మాత్రము ఏడుస్తాడు, సింపతికి ఏం చేశాడు అని మాట్లాడుతున్నారు. సో ఈ రోజైతే నాకు సార్ ఖచ్చితంగా మణికంఠన్ అయితే నాకు తెలిసి అతనికి ప్రోత్సహిస్తున్నాడు, తిట్టట్లేదు అక్కడ. నువ్వు ఏడ్చి ఓట్లు సాధిస్తున్నావు అని వాళ్ళలో ఒక ఇది ఉంది. సో నువ్వు ఏడుపు మానేయి అని చెప్తున్నట్టు నాకు అనిపించింది. అంటే నువ్వు ఏడ్చి సాధించద్దు, స్ట్రాటజీతోని ఏడ్చి ఓట్లు తెచ్చుకుంటున్నావు, అంతేగాని నువ్వు ఆడి కాదు, నువ్వు నీలో ఏం టాలెంట్ లేదు, నీవు ఫిజికల్ గా మెంటల్ గా వీక్ అంటున్నారు కాబట్టి నువ్వు ఆడి నీ స్ట్రాటజీ ఏంటో చూపించు, అంతేగాని ఏడ్చి కాదు అంటాడు. ప్రియా ఒకవేళ నేను వదిలేస్తుంది అనుకో, మెసేజ్ పంపింది అనుకో, నువ్వేం చేస్తావు, నువ్వు ఏడుస్తావు కదా. సో అట్లా తలుచుకొని మొత్తం ఏడు అంత తుడుచుకో, ఈ రోజే బాధ అంతా తీర్చుకో అంటాడు. సో నాకు తెలిసి ప్రియా నుంచి వచ్చిన మెసేజ్ కూడా చూపించి కొంచెం స్ట్రాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనీని ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాడు. సో ఈ హౌస్ మేట్స్ కొంచెం ఆయన ట్యాకిల్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా న్యూట్రల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ మళ్ళీ అదే విధంగా అతన్ని ఆడుకుంటే మాత్రం ఏం చెప్పలేం. వైల్డ్ కార్డ్స్ వచ్చాక గేమ్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, చూడాలి. వైల్డ్ కార్డ్స్ అందరూ పాత వాళ్ళే కాబట్టి ఎంత పాత వాళ్ళైనా వచ్చినాక కొన్ని రోజులు కొత్తగానే అనిపిస్తుంది. చూద్దాం మరి గేమ్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది. సో లాస్ట్ రౌండ్ లో మనకు ఎవరున్నారు ఆ రోజు ఓటింగ్ విషయానికి వస్తే, సో మనకు నిఖిల్, నబీలు, మణికంఠ, తర్వాత విష్ణుప్రియ, తర్వాత నైనిక, ఆదిత్య ఉన్నారు కదా. లీస్ట్ 3 నుంచి అయితే ఆదిత్య గారు వెళ్ళిపోతారు. ఈరోజు స్టేజ్ మీద చూపించారు కానీ సీక్రెట్ రూమ్ ఏం కాదు, వెళ్ళిపోతారు. సో నైనిక లీస్ట్ లో ఉంది. తర్వాత
విష్ణుప్రియ తర్వాత మణికంఠ కాబట్టి ఈ 2 రోజు మళ్ళీ ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు ఓటింగ్. సో ఆ 2 రోజులు అయితే ఓటింగ్ ఉంది కదా, సో అప్పుడు విష్ణుప్రియకి ఏమైనా ఓటింగ్ పెరిగి ఉంటుందా మణికంఠ కన్నా? సో మణికంఠకి ఆల్రెడీ ఉంది కాబట్టి విష్ణుప్రియకి వేయడం ఏమైనా స్టార్ట్ చేశారా అనేది తెలీదు. సో ఓటింగ్ ఏమైనా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటే విష్ణుప్రియకి వేయచ్చు. అలాగే విష్ణుప్రియకు హింట్స్ చాలా వచ్చాయి లెటర్స్ లో, బాగా ఆడు అన్నట్టుగా మొత్తం మెసేజ్ అయితే వచ్చింది. సో చెప్పలేం, విష్ణుప్రియ ఆట మార్చుకుంటుంది. సో విష్ణుప్రియకి ఏమైనా ఓటింగ్ పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ సినిమాల్లో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ యాంకర్ గా ఉంది కాబట్టి ఆమెకి ఏమైనా పెరిగిందా? లాస్ట్ రౌండ్ లో మణికంఠ నైనిక ఉన్నారా? మణికంఠ వెళ్ళిపోతాడని అనుకుంటారా హౌస్ మేట్స్? సో మరి విష్ణునే నిజంగానే విష్ణు లీస్ట్ లో ఉందా అఫీషియల్ ఓటింగ్ లో? తెలియదు, ఇంకా చూడాలి. సో వీళ్ళిద్దరైతే లీస్ట్ లో ఉంటారు. సో మనకు నైనిక అయితే వెళ్ళిపోయింది. సో ఎందుకంటే ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ ఒకటే రోజు చేసేస్తారు, నిన్ననే ఈ రోజు చేసేసారు. సో ఇంకా నిన్ననే చేసేసారు, ఈ రోజు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి. సో నిన్న చేసిరు కాబట్టి మనకు తొందరగా ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చేస్తున్నారు. సో ఇంకా నేను ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ లిస్ట్ కూడా మీకు అప్లోడ్ చేశాను వీడియో. సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. కొంచెం నా వీడియోస్ను లైక్ చేసి చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే షార్ట్ అండ్ స్వీట్గానే పెడతాను, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కొంచెం పుష్ అవుతాయి ఫ్రెండ్స్ లైక్ చేస్తే, ఇది నా రిక్వెస్ట్.